యాక్సెస్ మై ఇండియాకి సంబంధించి యాక్సెస్ మై ఇండియా ఇచ్చిన దానికి సంబంధించి దాంట్లో ఉన్నటువంటి లోటుపాట్లు తప్పులకు సంబంధించి ఆరా మస్తాన్ గారు చాలా క్లియర్గా చెప్పుకుంటూ వచ్చారు. ఒకసారి రాంబాబు గారితో మాట్లాడదాం. సీనియర్ అనలిస్ట్ మనకు ఉన్నారు. ఎస్ రాంబాబు గారు, యాక్సెస్ మై ఇండియా తప్పులు చేసింది ఉద్దేశపూర్వకంగానే ఇలాంటివి మ్యానిపులేట్ చేసి మరి నంబర్స్ ఇచ్చిందని చెప్పడానికి ఏమైనా కొన్ని ఆధారాలు చెప్పగలరా? చెప్పగలుగుతామండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉండేటటువంటి పరిస్థితిని గడిచినటువంటి 2-3 సంవత్సరాల కాలంగా గమనించినటువంటి వారికి మాత్రమే దాని మీద ఒక అవగాహన ఏర్పడుతుంది. సడన్ గా ఇక్కడ లోపలికి వచ్చేసి ఆయనకున్నటువంటి 51% నుంచి ఒక 7% తీసి వాళ్ళకి కలిపి ఆ గుర్తులు కూడా వాళ్ళు వేసేటటువంటి వాటిల్లో కూడా ఎవరి ఎన్నికల గుర్తు ఏమిటో కూడా తెలియకుండా వైఎస్ఆర్సీపీకి చీపురు గుర్తు పెట్టారు సార్. ఏ రకంగా కమలం గుర్తు పెట్టారు, టీడీపీ కమలం గుర్తు పెట్టారు. అక్కడేమో వేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఎలాగ ఇష్టమైన గుర్తు కాబట్టి ఓకే పర్వాలేదు. అంటే ప్రేక్షకులు చూస్తున్నప్పుడు ఇటువంటి చిన్న చిన్న మైన్యూట్ గా కూడా అండర్స్టాండ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఎప్పుడైతే మీరు ఒక యాక్యురసీ సంస్థగా ఉన్నప్పుడు ప్రజల యొక్క నాడిని మేము పట్టామని ఎప్పుడైతే మీరు చెప్పగలుగుతున్నారో ప్రతి విషయంలో కూడా కేర్ఫుల్ గా ఉండాలి. దొంగ ఎప్పుడు కూడా దొంగతనం చేసినప్పుడు ఏదో ఒకటి వదిలి వెళ్ళిపోతాట ఆధారంగా. ఆ రకంగా వీళ్ళు తప్పులు చేశారంటానికి చిన్న చిన్నవే ఆధారాలు ఇవన్నీ కూడా. దాంతో పాటుగా 100కి 100% ఏ రకంగా వెళ్ళిందంటే 4% మర్చిపోయినారు వాళ్ళు. 36% వాళ్ళకి, 42% వీళ్ళకి, 13% వాళ్ళకి అనేది. సెకండ్ వన్ కలిపి కంటెస్ట్ చేసిన తర్వాత దానిలోంచి ఇండివిజువల్ పార్టీస్ కి సెగ్రిగేట్ చేయడం అనేది నేను ఇప్పటిదాకా నాకు ఉన్నటువంటి 40 సంవత్సరాల అనుభవంలో నేను ఎప్పుడు వెళ్ళలేదు, ఎప్పుడు కూడా జరగలేదు. ఎన్నికలు అయిపోయిన తర్వాత టోటల్ గా ఓట్స్ అన్ని న్యూమరికల్ గా మనకి తెలిసిన తర్వాత చేసేటటువంటి వార్త మాత్రమే. అదే రకంగా వీళ్ళకి ఎన్డీఏ మీద ఉండేటటువంటి విపరీతమైన ప్రేమతో అదే రకంగా ఆమ్ ఆద్మీ పార్టీని కావాల్సి లోపలికి వేశారు. ఇప్పుడు వాళ్ళు నిన్న చెప్పినటువంటి దాంట్లో కూడా ఎందుకు టీడీపీకి అవకాశం వచ్చింది అనేటటువంటి దానికి ఆయన జైల్లో పెట్టబట్టి వచ్చిందట. మరి అదే జైల్లో ఈయన పెట్టారు కదా మన కేజ్రీవాల్ ని, మరి ఆయనకి ఎందుకు రాలేదు? అదే జైల్లో జార్ఖండ్ కి సంబంధించినటువంటి కొడుకు ఆయన పెట్టి మరి అక్కడ ఎందుకు రాలేదు? మరి ఇక్కడ ఎందుకు వచ్చింది? ఇక్కడ దానికి సమాధానం లేదు. ఇక్కడ ఒక వర్గం టిఫిన్ ఐటీ దగ్గర టిఫిన్ కూపన్లు ఇస్తే ఆందోళన చేశారు కదా, అందువల్ల రావచ్చు కదా. సార్ ఎందుకు రాదు సార్? కూపన్లు ఇచ్చి మరీ చేయించారు, మెట్రో స్టేషన్ల దగ్గర మెట్రో రైల్లో ఎక్కి గోల్ చేశారు, మరి రావచ్చు కదా. అదే అంటున్నా కదా. ఇప్పుడు వీళ్ళందరూ కలిపి ఇంకొకటి రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ జరిగినటువంటి ఎన్నికల్లో అర్బన్ ఓటరు, లిటరేట్ ఓటరు టీడీపీ కూటమి పద్ధతి ఉన్నాడు, రూరల్ ఓటరు, ఫిమేల్ ఓటరు వైసీపీ దగ్గర ఉన్నాడని గత కొంతకాలంగా నడుస్తూ వస్తున్నటువంటి చర్చ ఇది. అది ఎక్కడ కూడా ఎవరు కూడా కౌంటర్ చేయలేదు. బట్ వీళ్ళు ఇచ్చినటువంటి దాంట్లో ఉమెన్ ఓటరు వాళ్ళకి టీడీపీ కూటమి ఎక్కువ మంది ఉన్నారు, అర్బన్ ఓటరు వాళ్ళ దగ్గరే, రూరల్ ఓటరు వాళ్ళ దగ్గరే, అందరూ మొత్తం వాళ్ళ దగ్గర ఉన్నట్టుగా ఒక భ్రమ కల్పించేటటువంటి చేశారు. వెస్ట్ బెంగాల్ ఎన్నికల్లోనూ, ఛత్తీస్గఢ్ ఎన్నికల్లో, ఢిల్లీ ఎన్నికల్లో వీళ్ళు ఏదైతే ఫెయిల్ అయినారో రేపు ఆంధ్రప్రదేశ్ లో ఫెయిల్ కాబోతున్నారు. నేనే స్వయంగా నేను పార్థదాస్ చాణక్యాన్ని ఇచ్చిన ఆయనతో మాట్లాడాను. ఆయన క్లియర్ గా కూడా చెప్పాడు. మనం అందరం అనుకుంటుంది కరెక్ట్, 120 నుంచి 124 స్థానాల లోపల రాబోతున్నారు అనేటటువంటిది. ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఈ యాక్సెస్ మై ఇండియా అనేటువంటి వాళ్ళ పరువు పోగొట్టుకుంటున్నారు. ఒక ఆయన పివిఎస్ శర్మ గారు మాట్లాడుతూ చెప్పారు, వాల్యూ అనేటటువంటిది ఇమేజ్ కి వాల్యూ ఉంటుంది తప్పిస్తే డబ్బుకు వాల్యూ ఉండదు. అంచేత నువ్వేం పోగొట్టుకున్నావో 4వ తేదీ మధ్యాహ్నం సాయంత్రానికి తెలుస్తుంది అనేది. తప్పనిసరిగా యాక్సిస్ మై ఇండియా అనేటటువంటి వాళ్ళు బీజేపీ మీద ఉండేటటువంటి వాళ్ళ ప్రేమ అనురక్తితో తప్పుడు సర్వే ఇచ్చారు. అందుకే చంద్రబాబు నాయుడు ముఖంలో ఎక్కడ కూడా సంతోషం లేదు. ఎందుకంటే దాని పక్కకే టైమ్స్ నో వాళ్ళు ఇచ్చారు, టైమ్స్ నో వాళ్ళు వాస్తవంగా ఇచ్చారు. సో ఆల్ ఇండియా ఛానల్స్ కనుక మనం బిలీవ్ చేయాలని అంటే యాక్సిస్ ఇండియా అనేది ఎంతైతే మనం బిలీవ్ చేస్తామో టైమ్స్ నో వాళ్ళు కూడా అదే రకంగా బిలీవ్ చేయాలి. అందుకని వాళ్ళు ఇచ్చినటువంటిది 51% వాళ్ళు ఇస్తే 44%, ఇది 7% జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ఓటు శాతాన్ని తీసుకెళ్ళి అక్కడ కలిపి ఆడినటువంటి నాటకం చేసేటటువంటి పనులు తప్పిస్తే ఎక్కడా కూడా దీనిలో ట్రూత్ లేదు అని చెప్పగలుగుతాను. రైట్, థ్యాంక్ యూ అండి రాంబాబు.